ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నాను. ఈ మధ్య చిరంజీవి గారి సినిమా కూడా చేశాను. ఇప్పటి వరకు 400 అబోవ్ సినిమాలు అయినాయి. ఇంకా చేయాలని ఉంది. నేను అసలు యాక్చువల్లీ రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్నాను, కానీ సినిమా యాక్టర్ని అయిపోయాను. వావ్, రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్నారు. 86లో మున్సిపల్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేశా. కొద్ది ఓట్లతో తేడాతో ఓడిపోయాను. ఇక అది కాగానే నెక్స్ట్ ఇమీడియట్ సినిమా షూటింగ్. అంటే నెక్స్ట్ ఇమీడియట్ ఎలాగా? అంటే ఆ ప్రచారం ఆ టైంలో ఎవరైనా మీకు చెప్పడం జరిగిందా మీరు ఇలా యాక్ట్ చేయమని? లేకపోతే మీకు మూవీస్ ఎలా సూట్ అవుతారని మీకు ఎలా అనిపించింది? అంటే నేను అక్కడ ఫిట్ అవుతాను అని నేను అనుకోలేను, కానీ మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. అప్పట్లో చాలా ఫిజిక్గా బాగుండే. సడన్ లక్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కలిశాను. ఓకే. కోటిలో ప్రచారానికి వెళ్తుంటే రామ్ గోపాల్ వర్మ లొకేషన్ చూడడానికి వచ్చాడు. దానికన్నా ముందు కూడా నేను చిన్న చిన్న సినిమాలు చేశాను. కాంటెస్ట్ చేయకముందే పద్మాలయ స్టూడియో, ప్రజల మంచి, మళ్ళీ ఒకసారి పూనా ఇన్స్టిట్యూట్ వెళ్ళాను నేను. మా ఫ్రెండ్కి కూడా ఇంట్రెస్ట్ ఉండే, వాడు ఏం చేశాడు, ఇంట్లోంచి పారిపోయి అక్కడ తీసుకెళ్ళిపోయాను. నాకు చెప్పలేడు ఇలా వెళ్దాం పదా అని. మేము వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ వెతుకుతున్నారు. అక్కడ వాళ్ళ రిలేషన్కు ఫోన్ చేశారు, మా అబ్బాయికి వచ్చాడంటే. ఇక మేము అక్కడ 2-3 days అయిపోయింది. అప్పటికి ఇన్స్టిట్యూట్ వెళ్ళాము, ఫామ్లు తెచ్చాము, అది చేసాం. చేసిన తర్వాత నాకు ఒక అవకాశం కూడా వచ్చింది అక్కడ. ఆదాది నాది రాత్ అని ఒక వినోద్ ఖన్నాది సినిమా, చిన్న క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేశా. తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు పిలిచేశారు ఇక్కడ. మేము హైదరాబాద్ వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ పద్మాలయ స్టూడియోలో కొద్దిగా ఫ్రెండ్స్ ఉండే, వాసు అని వాళ్ళు 2-3, వాళ్ళతో డైలీ వస్తే వాళ్ళు కూడా అనేవాళ్ళు, అరే నువ్వు సినిమాలో మనకి ఇస్తాను. ప్రజల మంచి షూటింగ్ జరుగుతుంది అందులో. ఇంకోటి ఏంటంటే దానికన్నా ముందు అక్కడ స్టూడియోలో ఏ షూటింగ్ అయినా కూడా నిలబడుతున్నాను. అంటే పిలిచోళ్ళు. ప్రజల మంచి, ప్రేమాభిషేకం చేశా. మళ్ళీ 4-5 సినిమాలు అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ అంటే కనబడేటట్టు చేశాను. తర్వాత ఏమైపోయిందంటే రామ్ గోపాల్ వర్మ నన్ను, నర్సింగ్ యాదవ్ ఎక్కడ ఉన్నారు చూడండి రా అన్నాడు. ఆయన ఒకసారి చూశాడు నన్ను. షూటింగ్ జరుగుతుందండి అక్కడ ప్రజల మంచి. దాంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రమణ అని, ఆయన ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు పాపం. ఆయన సార్ పిలిచారు నన్ను. అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. నాకు అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అంటే పెద్ద డైరెక్టర్, శివ ఇప్పుడు హిట్ అయింది. హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాయండి. వెళ్ళిపోయి ఆయన సార్ కలిసిన తర్వాత నీకు క్షణక్షణం సినిమా తీస్తున్నా, అందులో మంచి క్యారెక్టర్ ఉంది నీది అన్నా. ఓకే సార్ చేస్తాను సార్ అని స్టార్ట్ అయిపోయాను. ఆ సినిమా బాగా చేసాం. చాలా అవుట్డోర్స్ కింద చాలా ఉండే. మళ్ళీ అక్కడ ముదుమలై ఫారెస్ట్, మరి వైజాగ్ చాలా షూటింగ్ చేయండి. అప్పుడు ఈ రామ్ గోపాలం ఏంటంటే ముందు నుంచే నన్ను దృష్టిలో పెట్టాడు. ఆయన కాలేజీలో చదివేటోడు, న్యూ సైన్స్ కాలేజీలో. అప్పుడు కొద్దిగా నేను రాంగ్ రూట్లో ఉన్నింటి. నన్ను ఇక చెప్పాలంటే ఇక అది ఎవరు అంటే చాలా రఫ్గా ఉండేటోడు. నేను ప్రతి కాలేజీలో దాదాగిరి చేసేవాడు. నేను అన్ని కాలేజీలలో హైదరాబాద్లో. ఈవెన్ సుధీర్ కుమార్ అని ఒక ఎమ్మెల్యే ఉండే, శివశంకర్ గారు అబ్బాయి, ఆయన నెంబర్ తిరిగేవాడిని నేను. మలక్పేట ఎమ్మెల్యే ఆయన, కిరణ్ కుమార్, వీళ్ళందరూ నిజాం కాలేజ్ స్టూడెంట్స్. మేమప్పుడు నిజాం కాలేజ్లో ఈ నెంబర్ వెళ్ళేవాళ్ళం. అలాగే న్యూ సైన్స్ కాలేజ్ కూడా వచ్చిండే. అప్పటి నుంచి కొద్దిగా ఆయన దృష్టిలో పెట్టుకున్నాను. నర్సింగ్ యాదవ్ అంటే ఏంది అన్నట్టు, కొద్దిగా రఫ్ మంచి అదంటే అది ఇవి అని దృష్టిలో పెట్టి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా కూడా శ్రీదేవితో పరిచయం అక్కడే రాము గారు పరిచయం చేశారు. ఆమె కూడా నన్ను ఆ సినిమాలో చాలా ఎంకరేజ్ చేసింది. ఎప్పుడు ఆమె తోడే ఉండేవాడు. నేను ఎక్కడైనా వెళ్ళినా, ఫారెస్ట్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా పిలిచేది. నర్సింగ్ యాదవ్ని పిలవండి, కొద్దిగా ఫారెస్ట్ కదా భయపడుతుండే, నేను కొద్దిగా ధైర్యం ఇస్తుంటే. అలా సినిమా హ్యాపీగా షూటింగ్ జరిగిపోయింది. సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ప్రతి
ఊరు ప్రతి దేశం నుంచి ఫోన్లు వచ్చాయి, మంచి క్యారెక్టర్ చేసావు, మంచి ఇది ఉంది అని. చాలామంది నాకు సినిమాల్లో నీకు మంచి ఇది ఉంది, భవిష్యత్తు ఉంది, వదులుతాను. ఇక నేను కూడా ఫుల్ ప్లెజర్గా దీనిలోనే వచ్చేసా, అన్నీ మానేసా రాజకీయం. లేకుంటే ఈ పాటికి ఎమ్మెల్యే అయ్యేటోని. మా బ్రదర్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అని, సుల్తాన్ బజార్ కార్పొరేటర్, ఆయన అందులోకి వెళ్ళిపోయాడు, నేను ఇందులో ఉన్నా. అలా 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 చాలా సినిమాలు చేశాను నేను. కానీ ఇంకోరు నాకు లైఫ్ ఇచ్చింది ఎవరంటే, అయితే సినిమా చూశారు, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. అయితే వరకు ఏముండే అంటే, నేను క్షణక్షణం లాగానే ఎస్ బాస్ నో బాస్ లాగానే ఒక విలన్ పక్కన రైట్ హ్యాండ్ లాగా ఒక 10 మందిలో 5 మందిలో అట్లా ఉండేవాడిని నేను. నర్సింగ్ యాదవ్ అని తెలిసిపోయింది, కానీ నటన అనేది ఏందో జనాలకు వెళ్ళలేదు. ఆ సినిమా రిలీజ్ అయింది, అయితే సినిమా ఫస్ట్ ఫోన్ ప్రకాష్ రాజ్ ఫోన్ చేశాడు, ఏరా రే నీలో చాలా నటన ఉందిరా, ఎక్కడ దా పెట్టావురా అన్న. లేదు సార్, చేయించారు సార్ అతను, మన ఎల్ఎన్టీ చంద్రశేఖర్ ఎల్ఎన్టీ గారు చేయించారు సార్ నాతో. ఆ తర్వాత జయప్రకాష్ కూడా ఫోన్ చేశాడు, చాలా మంది ఫోన్ చేశారు. చాలా బాగుందిరా ఆ సినిమాలో క్యారెక్టర్. అయితే మీరు చూశారు, అయితే పెద్ద పెద్ద డైలాగులు కొట్టాను. అసలు అప్పటి వరకు చిన్నది తెలియదు సార్, నో సార్, అదే అలా అనేటోడిని. ఒకేసారి అంత పెద్ద డైలాగ్ కొట్టే వరకు అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే క్యారెక్టర్ అంటే నేను యాక్చువల్లీ విలనే. మీకు ఇంకో విషయం తెలియవచ్చు, విలన్స్ అంటే చాలామంది, మీరు విలేజ్లలో వెళ్ళండి, సినిమాలో స్క్రీన్లో చూడండి, రాజనాల కానీ ఎవరైనా కానీ సినిమాలో స్క్రీన్ మీద రాగానే లేడీస్ అందరు ఏం చేస్తారు తెలుసా, వచ్చాడ్రా, సారీ ఉదయం అన్నావు, దొంగ సచ్చినోడు వచ్చాడు, సావట్రాడు, అమ్మాయిని పట్టుకెళ్తున్నాడు రా, దాన్ని చంపాడురా, నేను చంపాడురా అని టోటల్లీ అవాయిడ్ చేస్తారు. అంటే విలన్ అంటే ఒక పెద్ద రగ్గడాడు అన్నట్టు, వాడు పుట్టుకతోటి అలా ఉన్నాడు అనుకుంటారు, కానీ సినిమా అని అనుకోడు. అలా చేయడమే కదా వాళ్ళ చేత తిట్టించుకోవడం విలన్ పని. అది కానీ ఈ విలన్ లో వేరే రూపం ఉంది. నేను ఎందుకంటే నేను చాలా మట్టుకు స్టార్టింగ్ నుంచి క్షణక్షణం కానీ క్షణక్షణంలో కూడా తెలియదన్నా ఈ పామవరదా అంటే తెలియదు సార్, అలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు కొద్దిగా జనాల్లో ఆకారం ఇంత ఉంది కానీ వీడు చాలా ఇది రా అన్నట్టు. అది ఇమ్మీడియట్ నెక్స్ట్ బలంగానే ఏం పడ్డదంటే గజేంద్రుడు. నేను ఎలిఫెంట్తో ఫైట్ చేస్తాను, చిన్న చిన్న పిల్లలు కొట్టాడు అలా అన్ని ఎంజాయ్ చేశాను. అది కాగానే ఇమీడియట్ ఏమైపోయిందంటే మాయలోడు, అన్నా కప్పలు వచ్చాయన్నా, మనం కప్పల వ్యాపారం చేద్దామా అన్న అనేటోడు నేను. అనే వరకు జనాల్లో నర్సింగ్ కప్పల వ్యాపారం చేస్తాం అని అలా సినిమా చూసి బయటకు వెళ్ళే వరకు. సో ఇలాంటి సినిమాలు పంచులు పడే వరకు ఏమైపోయిందంటే ఒక కామెడీ విలన్గా అయిపోయాను నేను. కామెడీ అంటే నేను ఒక్కోసారి ఏడ్చుకుంటానమ్మా. పాపం మొగుడు పెళ్ళాం స్కూటర్ మీద వెళ్తుంటే నేను కూడా వాళ్ళ పక్కన ఏదైనా ఓవర్టేక్ దగ్గరికి వచ్చామని అనుకో, ఇలా వాళ్ళ వైఫ్ చూస్తుంది, అరే నర్సింగ్ యాదవ్ మళ్ళీ మొగోడికి చెప్తుంది, చూడండి నర్సింగ్ యాదవ్ వెళ్తున్నాడని. అంటే నేను ఎంత ఆనందం పడాలి. ఒక మాట, ఒక ఫ్యామిలీ నాకు ఇంత ఇది ఉందని గుర్తుపట్టడం. అవరు ఇంకోటి ఏంటంటే సినిమాలు చూసే పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. నాకు ముసలోళ్ళు కూడా కానీ నర్సింగ్ బాగా చేసావురా, నువ్వు చాలా సినిమాల్లో బాగా చేసావురా అంటారు. చిన్న పిల్లలు కూడా ఆడుకుంటూ నేను ఏ కాలనీలో వెళ్ళాను అనుకోండి, నాకు ఫ్యాన్స్ పెద్దోళ్ళ కన్నా ఎక్కువ చిన్న పిల్లలు. ఎందుకంటే ఇదే మన మాయలోడు, గజేంద్రుడు ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, ఆ పంచుల దిక్కేని ఒక కామెడీ విలన్గా, పెద్ద రగ్గడ్ విలన్ కూడా కాదు, అది కాదు. అలా నా లైఫ్ అనేది, నాకు గుర్తింపు అనేది ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఒక కామెడీ విలన్ అని ఒక ముద్ర పడ్డదమ్మా.
నేను ఏమి చేసినా కానీ సినిమాలో కనబడ్డానంటే చాలు వచ్చాడు నర్సింగ్ యాదవ్ అంటాం. అంటే వేరే నేను అన్నట్టు రాజనాలలాగా కాదు, ఎవరే వచ్చాడు అలా అనుకోకుండా ఏదో నవ్విపిస్తాడు, కొద్దిసేపు అన్న మనం ఎంటర్టైన్మెంట్ చేసి బయటికి వెళ్ళొచ్చు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది.